రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2024 సీజన్ను ఓటమితో ఆరంభించింది. చెన్నైతో మ్యాచ్లో అభిమానులను ఉసురు మనిపించింది. తొలుత బ్యాటింగ్, ఆ తర్వాత బౌలింగ్లో ఘోరంగా విఫలమైంది. ఈ ఓటమికి టాస్ గెలవడంతోనే బీజం పడినట్టయింది. సాధారణంగా టీ20 ఫార్మాట్లో టాస్ గెలిచిన జట్టు కెప్టెన్ తొలుత ఫీల్డింగ్ చేయడానికే మొగ్గు చూపుతూ ఉంటాడు. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ దీనికి భిన్నమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. దానికి తగ్గ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. ఆర్సీబీ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ దారుణంగా ఉంది. తొలి 6 ఓవర్లలోనే వరుస వికెట్లు పడడం వారి అధ్వాన్నపు ఆట తీరుకు అద్దం పట్టినట్టయింది. అపారమైన అనుభవం ఉన్న డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్ సమయానుకూలంగా ఆడలేకపోయారు. ప్రారంభ ఓవర్లలో ధాటిగా ఆడిన డు ప్లెసిస్, కోహ్లీ కొద్దిగా సంయమనం పాటించి ఉంటే క్రీజులో నిలదొక్కునేవాళ్లు. ఆల్రౌండర్ మ్యాక్స్వెల్ గోల్డెన్ డకౌట్ టాప్ ఆర్డర్ రిథమ్ ను దెబ్బకొట్టింది. బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. కెమెరూన్ గ్రీన్ మినహా మరెవరూ కూడా బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. అంచనాలు పెట్టుకున్న మహ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్ లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ఇక డు ప్లెసిస్ కెప్టెన్సీ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. బౌలర్లను మార్చడంలో వైవిధ్యాన్ని చూపలేకపోయాడు. ఏకంగా 7 మంది బౌలర్లను ప్రయోగించినప్పటికీ సానుకూల ఫలితాన్ని రాబట్టలేకపోయాడు.